అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద డివోషన్. ముందుగా వేద ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢానికి సంబంధించి ఎన్నో విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మనతో ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. గురుగారు, బోనాలు ఎత్తేటప్పుడు లేకపోతే అమ్మవారి గుడి ఆలయంలో చాలా మందికి అమ్మవారి పూనకాలు వస్తూ ఉంటాయి. పూనకంతో రగిలిపోతూ ఉంటారు. నీళ్లు పోసినా కూడా కొంతవరకు శాంతించరు. అసలు అవి ఎందుకు జరుగుతాయి అంటారు? ఇందాక అనుకున్నాం కదా, ఇందాక మా గురుగారు అని చెప్పుకునే సందర్భంలో అది అంటే ఎమోషనల్. ఒక్కరికి కాకుండా ఇప్పుడు రంగం చెప్పేవాళ్ళు ఒకరే ఉంటారు. కానీ ఇక్కడ పూనకాలు వచ్చేవాళ్ళు దాదాపుగా వందల సంఖ్యలో ఉంటుంటారు. ఈక్వల్ అది ఒకే సేమ్. గుడిలో. అదే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎమోషనల్, అంటే అమ్మవారు అంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్గా అమ్మవారిని ప్రేమించేస్తారు. ఉమ్, ఆ ఎక్స్ట్రీమ్ ప్రేమ అనేది అంతే, ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు సింపుల్ తప్పుగా అనుకోద్దు మీరు. కొంతమంది ఒక ప్రేయసి పీరియడ్ కానివ్వండి, తల్లి కూతురు కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక భార్య చనిపోతే, భార్య చనిపోయిన 6 నెలలకి, సంవత్సరానికి 6 నెలలకు భర్త చనిపోతున్నాడు. అవును, ఎందుకంటే చనిపోయాడు అంటే ఎమోషనల్ అటాచ్మెంట్. ఎమోషనల్. అవును, మొన్న ఒక పేపర్లో చూసాం, 1 మంత్ ముందు మనవడు పాపం చనిపోతే ఏదో ప్రమాదంలో నానమ్మ చనిపోయింది, గుండె అయిపోయి. పొద్దున మనవడు చనిపోయాడు, సాయంత్రం నానమ్మ చనిపోయింది. తట్టుకోలేక అటాచ్మెంట్ అనేది. అదే పోతుంది. ఆ అటాచ్మెంట్ అనేది మనిషిని చాలా ఇబ్బందికరంగా చేస్తుంటుంది. అలా ఇక్కడ కూడా అమ్మవారు అనగానే నా బిడ్డ, నా చెల్లె, నా కూతురు నా యొక్క ఎమోషన్ ఫస్ట్ నుంచి లేవగానే, ఇప్పుడు నేను బోనం చేస్తున్నా, ఇప్పుడు అమ్మకి నేను పెడుతున్నా, మా అమ్మకి అన్నం పెడుతున్నా, ఈ ఈ భావంలోనే ఒకే రకమైనటువంటి ఎనర్జీని చేసుకొని ఆ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది. ఇక అక్కడ చూడగానే ఒక రకంగా శబ్దం వినబడగానే, అమ్మవారి గురించి డమడమడగానే, ఇక వాళ్ళకి ఇక నేను అమ్మవారు నాకు ఇద్దరు కలిసిపోయినటువంటి ఒక ఎమోషనల్ ఉంటుంది. ఆ ఫీల్ అందరూ ఆ ఫీల్ అయ్యేది రియలిస్టిక్ కూడా అది ఉంటుంది. అంటే మనకి నాకు కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఒకసారి మా అమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కన్నీళ్ళు ఉట్టిగా వచ్చేస్తాయి. అంటే ఈజీగా నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది నా కూతురు మాట్లాడుతున్నప్పుడు నాకు ఎమోషనల్గా నాకు కనబడతాను. నాకు నేనే చంద్రముఖి లాగా నాకు మారిపోతుంటాను నేను. మా అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు ఒక ఎమోషనల్గా నా కూతురు గ్రేట్ అని ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్. అమ్మ గురించి మాట్లాడే ఒకసారి నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. అరే అమ్మ ఇంత బాధపడింది తలుచుకొని వచ్చేస్తుంది. ఆ 2 రకాల భావాలు ఎలా ఉంటాయో ఇక్కడ అమ్మవారిని బోనం ఎత్తున్నప్పుడు, ఎత్తుతున్నప్పుడు, దించుతున్నప్పుడు కొంతమందికి ఆ చూసి చూసి కింద పడిపోతారు, ధమ్మ అలా పడిపోతుంటారు. సో అందుకే అక్కడ ఉన్నటువంటి పంతులకు చాలా ఇబ్బంది ఇది. ప్రతి ఒక్కరికి రావాలి, బొట్టు పెట్టాలి, నిమ్మకాయ పిండాలి, హారతి ఇవ్వాలి, చచ్చిపోతారు అక్కడ బ్రాహ్మణులు అయితే. పాపం పంతులు ఎవరైనా సరే అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రజెంట్ అక్కడ పక్కన రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అట్లా ఎమోషనల్ తప్పకుండా అందరికీ, చాలా మందికి నేను నాలోకి అమ్మవారు వచ్చేసింది, నాకేదో విజయం జరగబోతుంది, నాకు శుభం కలగబోతుంది, అలాగే ఫీల్ అవుతారు, అలాగే వాళ్ళకి శుభం కలుగుతుంది కూడా. గురుగారు, బోనాలు అనగానే మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ ఆషాఢ మాసంలో అసలు ఏమేం పనులు చేయాలి, ఏమేం చేయకూడదు అంటారు? అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి పవిత్రమైన మాసం, శ్రావణ మాసం నుండి పవిత్ర మాసానికి ప్రత్యేకగా ఈ ఆషాఢ మాసం చెప్పుకోవచ్చు. శ్రావణ మాసంలో చేసేటువంటి దైవిక కార్యక్రమాలు, వ్రతాలు ఉన్నాయో అంతటి పవిత్రమైనది ఈ మాసం కూడా. సో కాబట్టి ఆదివారం అనగానే అదే చెప్తున్నాను కదా, సాయంత్రం కూడా కాస్త ఈ మద్యపాన మాంసాలు తినకపోతే చాలు, కానీ దాన్ని ఏం చేయలేం కాబట్టి వదిలేసాం. ఇప్పుడు ఆచారాలు ఏం లేవు. ఉన్నంత వరకు ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను ఒక్కటి చెప్పుకున్నాను, నేను ఎటువంటి ఆచారాలు అనేవి రకరకాలు. వాళ్ళ ఇంట్లో ఆచారం ఫస్ట్ మేనత్ ఎత్తాలని, తర్వాత కూతురు ఎత్తాలని, తర్వాత ఇంటి ఆడపిల్ల ఎత్తాలని, సంథింగ్ ఏదో ఉంటాయి. ఆ ఇంటి ఆచారాన్ని ఫాలో అవ్వాలి. అందుకే మనం బోనాల విషయంలో ఇదేం చెప్పడానికి లేదు. వాళ్ళ ఇంట్లో ఏ ఆచారం అది ఫాలో అవ్వాల్సిందే. ముందు ఆడపిల్ల ఎత్తే ఆడపిల్ల ఎత్తాలి, ముసలాం ఎత్తే ముసలాం ఎత్తాలి, కన్నె పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలాళ్ళు అందరూ ఎత్తవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది. మొగాళ్ళు కూడా వేయచ్చు. చాలా మందికి డౌట్ ఇది, మొగాళ్ళు బోనం మొత్తం అంటే అమ్మవారికి మొగోళ్ళు బోనం పెట్టొద్దా అంటే ఆడవాళ్ళు పెట్టిన రూల్ ఏమన్నా రూల్ ఉందా? కాబట్టి మొగోళ్ళు కొంతమంది ఉంటారు కూడా, కొంతమంది మగవాళ్ళు వండే అవకాశం ఉంది, అలా పెడతారు కూడా. మగవాళ్ళు కూడా బోనం పెట్టవచ్చు. ఇక్కడ వాళ్ళ ఆచారాన్ని ఫాలో అవ్వండి. ఏం చేయకూడదంటే జీవహింస చేయకండి. చెప్తే వినవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అదైతే దాటిపోయింది కాబట్టి జీవహింస ఎంత మానుకుంటే మంచి. అమ్మవారు ఎప్పుడు కూడా కోడి బలిని, మేక బలిని, లాంటి బలిని మాత్రం కోరుకోలేదు. అలాంటివి చేయకండి. మీరు తినడం కోసం అవి చేయకండి దయచేసి. అమ్మవారికి బోనం అంటే మంచి పప్పు, ముద్దపప్పు, అన్నం, పానకం, ఇవి మాత్రమే అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు. మిగతావి అనేవి కాదు. ఇది స్పష్టంగా చెప్తున్నాను నేను. మిగతావి మీకోసం, మీరు తినడం కోసం మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా సాయంత్రం కూడా మద్యపానం చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. దాన్ని నిషేధిస్తే మంచిది నా అభిప్రాయం. గురుగారు, బోనాలు ఉత్సవాల్లో మనకి జోగినీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రత్యేకమైన పూజలు కావచ్చు, లేకపోతే అలంకరణ కావచ్చు, అచ్చం అమ్మవారి రూపంలోనే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పూజలు కూడా అమ్మవారికి దగ్గర అయ్యే విధంగా ఉంటూ ఉంటాయి. వాళ్ళ ప్రత్యేకత ఏంటండి ఈ బోనాల సమయంలో? ఈ జోగినీలు అన్నా కూడా ఒక రకమైనటువంటి ఒక 30-40 ఏళ్ల నుంచి అమ్మవారిని, అలాగే చెప్పే గ్రామ దేవతల్ని అలంకరించుకునేటువంటి విధానంలో వాళ్ళు స్పష్టంగా ఒక పద్ధతిని ఫాలో అవుతారు. అమ్మవారికి ఈ టైప్ ఆఫ్ చీర కట్టాలి, ఈసారి ఈ పెంకి చీర కట్టాలి, అలా జోగిలందరూ కూడా ఒక టైప్ ఆఫ్ డిసిప్లిన్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు నచ్చినట్టుగానే ఇగో ఈ సంవత్సరం ఇది ముందు ప్రీ ప్లాన్గా ఉంటారు వాళ్ళు. ఈ సంవత్సరం బోనాలటప్పుడు ఈ ఆదివారం ఇది,
ఈ గురువారం ఇది అని ముందుగానే ప్లాన్ చేసుకొని అమ్మను అలంకరించేటువంటి విధానం. అంటే వాళ్ళు అజమాయిషి నా కంట్రోల్లో ఉంది నా గుడి మొత్తం అటువంటి జోగినీళ్ళుగా వాళ్ళు ఉండే అవకాశం ఉంది. ఆ జోగినీళ్ళ యొక్క మాటలు వినడం వల్ల చాలా మంది మంచి జరిగి ఉంటుంది. అరే నేను జోగిని ఆ మాట విన్నా కాబట్టి నాకు మంచిగా అయింది, మా ఇంట్లో పిల్ల అయింది, మాకు ఉద్యోగం వచ్చి అనేటువంటి ఒక సెంటిమెంట్ని పికప్ చేసుకొని ఆ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. కానీ ఆ జోగినీల మాట కూడా నిజమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దాన్ని ఫాలో అవడం కూడా మంచిదే. అది అథెంటికేషన్ అంటే ఈ జోగినీలు ఈ దేవాలయాలు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి అనే భావనతో వాళ్ళ గుడిగా దాన్ని పూజిస్తూ అమ్మవారు వీళ్ళు కూడా అలాగే అలంకారం అవుతారు. వీళ్ళు బోల్డ్ గాలు చేసుకుంటారు, నీట్గా ఉంటారు, వీళ్ళ డ్రెస్ మ్యాచింగ్ అమ్మవారు కడతారు, డిఫరెంట్ అలాగే ఉంటారు. అటువంటి జోగినుల యొక్క మాట కూడా వినడం వల్ల ప్రయోజనం ఉందనే విషయం చెప్పవచ్చు. మంచి మాట విన ఎవరు చెప్పినా వినదగున ఎవరు చెప్పినా వినంతన వేగిర పడక అనే మంత్రంలో చెడు మాత్రం వినకుండా మంచి చెప్పిన వాళ్ళ మాట విని ఆనందాన్ని పొందుకోవడమే బోనాల ఉత్సవాల యొక్క అంతర్గతమైనటువంటిది విశేషం. గురుగారు అంటే కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే వాళ్ళు వేషాలు వేస్తూ ఉంటారు అమ్మవారికి. అంటే నాకు ఈ కోరిక తీరుస్తే నేను వచ్చే సంవత్సరం వేషం వేస్తాను, పోతరాజు వేషం అంటే అది ఎలా వేయాలి అంటారు? ఏంటి ఎవరైనా వేయొచ్చు అంటారా? అది పోతరాజు అనేది ఎవరు వేయడానికి లేదు, అలా మీకు అలంకారం చేసుకోవడానికి లేదండి. అది కొంత సంప్రదాయం. అంటే పోతరాజు అనేది సంప్రదాయం. ఇప్పుడు జోగినీలు అలాగే రంగం చెప్పేవాళ్ళు పోతురాజు ఈ మూడు కూడా ప్రత్యేకమైనవి. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అవకాశం ఉండదు. అది కుటుంబంలో ఆచారంగా రావాలి. అది చాలా భక్తి. అసలు పోతురాజు వేషం అనేది చాలా భక్తి. అలా చేయడం అనేది అది ఈజీ కాదు. అసలు ఎంత శక్తి తగ్గుతుందో తెలుసా మీకు. తర్వాత కనీసం 1 month వాళ్ళు పడిపోతారు, వాళ్ళు చాలా డల్ అయిపోతారు. సో కాబట్టి మొక్కుకున్న మొక్క అని చెప్పేసి ఏదో వేషం వేసుకొని కనబడాలి తప్ప అమ్మవారికి నేను ఎగరగలుగుతాను కొట్టుకోగలుగుతాను అనే విషయం మాత్రం కరెక్ట్ కాదు. అలాంటి మొక్కులు మొక్కకూడదు మనం. గురుగారు బోనాల గురించి ఆషాఢం గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.